హైదరాబాద్ గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మరొకరిని పట్టుకున్నారు పోలీసులు. జూబ్లీ హిల్స్ లో ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మిథాలి డ్రగ్స్ కేసుకు భూవీకి సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లో సోదాలు చేశారు. భూవీకి మిథాలి డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇక ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయికరణ్ అడిగి తెలుసుకుందాం. సాయికరణ్, చూస్తూనే ఉన్నాం మరొకరిని ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఆమె నుంచి ఏదైనా సమాచారం సేకరించారా? గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో తీగలాగితే దొంగత కదులుతుంది. మొదట ఒక మహిళ తనను డ్రగ్స్ కి సంబంధించి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు వేధిస్తున్నారు, డ్రగ్స్ నన్ను ఎక్కువ తీసుకురామని వేధిస్తున్నారని పోలీసుల కంప్లైంట్ ఇవ్వడంతో అక్కడి నుంచి బయటపడ్డది. అక్కడి నుంచి అందులో ముఖ్యంగా మిథున, కొనగాల ప్రియ ఇద్దరు కూడా యువతులు పట్టుబడ్డారు. ఆమె నుంచి డ్రగ్స్ విక్రయించే వాళ్ళు. సో వీళ్ళంతా కూడా ముఖ్యంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లలో డ్రగ్స్ విక్రయిస్తుంటారు. సో వీరిద్దరికి కూడా మరో మహిళ భూవి అనేటువంటి మహిళ షేక్పేట్ లోని అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది. తాను వీరికి డ్రగ్స్ అమ్ముతూ కూడా పోలీసులకు సమాచారం వచ్చింది. వాళ్ళ ఇంట్లో సోదాలు చేయ కూడా డ్రగ్స్ దొరికాయి. సో ప్రస్తుతానికి ఒక మహిళను మరో మహిళను అరెస్ట్ చేశారు. వీళ్ళంతా పబ్లలో వచ్చేవారికి డ్రగ్స్ ను విక్రయిస్తున్నారు. ఇప్పటికే ఈ మూట ఎక్కువగా అయిపోయింది. గోవా, బెంగళూరు, ముంబై నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి హైదరాబాద్ లో పబ్లకు వచ్చే వారికి నీడి కస్టమర్స్ కు వీళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు. కొకైన్, గాంజా ఇట్లాంటివన్నీ కూడా అమ్ముతున్నారు. అందులో భాగంగా యువతులు ఎక్కువగా కూడా ఈ డ్రగ్స్ సేల్స్ చేస్తున్నారు. వారైతే అమ్మితే ఎక్కువగా అనుమానం రావాలని కూడా యువతులను టార్గెట్ గా చేసుకుని వాళ్ళు కన్స్యూమ్ చేయడమే కాకుండా డ్రగ్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు డ్రగ్స్ తీసుకొచ్చి కూడా అమ్ముతున్నారు. సో ఇందులో భాగంగా భూవి అనే మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇంకా ఈ భూమి ఎవరెవరికి అమ్ముతుంది, ఇందులో ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నారని కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.